వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ చూసినట్లయితే బీజేపీ రాజ్యసభ రేస్లో నల్లారి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ రోజున. నల్లారి అంటే ఇక్కడ ఎవరో కాదు, ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీ బీజేపీ నుంచి మొన్నటి ఎన్నికల్లో ఆయన రాజంపేట ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. అయితే ఆ తర్వాత బీజేపీలో అంత క్రియేటివ్‌గా, అంత యాక్టివ్‌గా లేరాయన. అయితే అలాంటి వ్యక్తి ఒకసారిగా ఈరోజు బీజేపీ రాజ్యసభ రేస్‌లోని ఆయన పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే నిజంగా బీజేపీ అధిష్టానం ఆ దిశగా ఫోకస్ పెట్టిందా? నిజంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారా రాజ్యసభ వైపు అంటే, దాన్ని పూర్తిగా మనం కొట్టిపడేయాలి. ఎందుకంటే ఈరోజు పదే పదే ఆయన వార్తల్లోకి ఎక్కుతా ఉన్నారు. అందుకు నిజంగానే బీజేపీ కూడా ఆ దిశగా ఆయన మీద ఫోకస్ పెట్టింది అనేది ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న చర్చ. అసలు నిజంగా దీంట్లో నిజానిజాలేంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మనం చూసాం వాళ్ళ ఫ్యామిలీ పూర్తి స్థాయిలో పీలేరు లాంటి చోటున ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాళ్ళ తండ్రి అమర్నాథ్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది ఆయనకి. తన తండ్రి బాటలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేశారు. సో, ఆయన కూడా పలుసార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే నాటికి ఆయన స్పీకర్‌గా పనిచేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌తో విభేదించి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజున. అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళిందే తన ముఖ్యమంత్రి చేయని ఏకైక కారణం. పేరుకు మాత్రం సోనియా గాంధీని ఎదిరించాడని ఒక ఎక్స్‌పోజర్. అదేవిధంగా ఓదార్పు చేయనన్నందుకు బయటకొచ్చాననే ఒక బిల్డప్ ఇవన్నీ నడుస్తూ వచ్చినాయి గానీ, నిజానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుంటే ఆయన కాంగ్రెస్‌లోనే ఉండుండేవాళ్ళు ఆ రోజు. దెన్ రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రోసయ్య ముఖ్యమంత్రి అయిన సమయంలో తెలంగాణ ఉద్యమం పీక్‌లో ఉండింది. దానికి పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమం గూడా అప్పుడు తెర మీదకొచ్చింది. సో, ఈ క్రమంలోనే రోసయ్యని పక్కన పెట్టి ఆ సెన్సిటివ్ పీరియడ్ అది ఒక వ్యక్తిని నిర్మించాలని పార్టీ అధిష్టానం అనుకుంది. ఆ రోజు చిదంబరం లాంటి, ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళ అండదండలు కిరణ్ కుమార్ రెడ్డికి ఉండేవి. స్పీకర్‌గా పనిచేస్తున్నారాయన. లాస్ట్ మినిట్ వరకు రోసయ్యని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తున్నారనేది చాలా మందికి తెలీదు కాంగ్రెస్‌లోనే. ప్రణబ్ ముఖర్జీ వచ్చి రాష్ట్రానికి ఎల్‌పీ భేటీ నిర్వహించి అక్కడ కూర్చొని ఆయన అనౌన్స్ చేసిందాక. అందుకే ఆయన సీల్ కవర్ సీఎం అనిపించుకునేవాళ్ళు పాపం చాలా సార్లు కిరణ్ కుమార్ రెడ్డి. ఇక అయితే ఆయన వ్యక్తిగతంగా కరడుగట్టిన సమైక్యవాది. అయితే రాష్ట్రం తెలంగాణ బిల్లు పెట్టింది కాంగ్రెస్ ఆ రోజున. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో కొన్ని తప్పులు చేసిన సందర్భాలున్నాయి. ఇంకా బిల్లు పెట్టిన తర్వాత ఆయన అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉమ్మడిగా ఉండాలి రాష్ట్రం అని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఆయన చాలా ధీమాతో ఉండేవాళ్ళు ఆయన. ఎవరైనా అడిగితే ఇంకా లాస్ట్ బాల్ ఆయన బేసికల్లీ వ్యక్తిగతంగా క్రికెటర్ కాబట్టి, క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి లాస్ట్ బాల్ ఇంకా మిగిలే ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడూని. సో, అలా కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. ఇక అదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్‌తో సహా ఈవెన్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా ఆయన టార్గెట్ అయిన సందర్భం. ఆ రోజు తెలంగాణ బిల్లు ఆయన వ్యతిరేకిస్తున్నారంటూ కోమటిరెడ్డి లాంటి వాళ్ళు మంత్రి పదవులను వదులుకొని బయటకొచ్చారు. ఆయన హయాంలోనే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కూడా పడ్డాయి. సీబీఐ అండ్ ఈడీ. సో, ఇవన్నీ మనం పక్కన పెడితే అసెంబ్లీలో ఆ రోజున పూర్తి స్థాయిలో ఆల్రెడీ కాంగ్రెస్ ఎప్పుడైతే విభజనకు కట్టుబడి ఉంది ఆయనకి అర్థమైన తర్వాత తన పరిపాలనలో కొన్ని మెరుపులు కూడా ఉన్నాయి. మనం చూస్తే ఏదైతే తెలుగు మహాసభలు నిర్వహించడం గాని, మెట్రోని పరుగులు పెట్టించడం గాని, ఏదో ఇష్యూలో వైవైసీ బ్రదర్స్ ని అరెస్ట్ చేయించడం గాని సంగారెడ్డి భూముల ఇష్యూలో. ఇలా తన మార్క్ పాలన కొన్ని రోజులున్నా ఆయన ఆ మార్క్ వేయగలిగారు. బట్ ఆయన పూర్తి స్థాయిలో మాత్రం రాష్ట్ర విభజన అడ్డుకోలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకుంటున్న క్రమంలో ఆ రోజు రాజీనామా చేశారు ముఖ్యమంత్రిగా ఉండి. ఆ ముఖ్యమంత్రికి 3 ఏళ్ల పదవి ఉన్నా కూడా దానికోసం ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మంది. అయితే ఆయన చేసిన ఇంకో బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత సమైక్యాంధ్ర పేరుతోని పార్టీ పెడతాం. విడిపోయిన తర్వాత సమైక్యాంధ్ర అన్నారాయన. ఎప్పటికైనా 2 రాష్ట్రాలు కలిసిపోతాయని ప్రజలను కూడా కలిసిపోయిన ముక్కను తీసుకొచ్చి మీడియా మీట్‌లో కూడా చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ పార్టీ కోసం ఉండవల్లి లాంటి వాళ్ళు స్ట్రాటజీస్ వర్కౌట్ చేసినా, ఆ స్థాయిలో జనం మనసులనైతే అది గెలుచుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత పరిణామాల్లో రాష్ట్ర విభజన తర్వాత కొద్ది రోజులు ఆయన కాంగ్రెస్‌తో టై అప్ అయ్యారు. రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక హోదా లాంటి అంశాల మీద కొన్ని సభలు కూడా పెట్టారు కర్నూలు లాంటి చోట్ల. బట్ అంతగా కనెక్ట్ కాలేకపోయారు ఆయన మళ్ళా కాంగ్రెస్‌తోని. ఇక మొన్నటి ఎన్నిక 2019 నుంచి 2024 మధ్యలో ఆ జగన్మోహన్ రెడ్డి పీరియడ్‌లో 2, 3 సార్లు ఆయన జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఆయన విధానాలను విమర్శిస్తూ కూడా మాట్లాడిన సందర్భాలైతే ఉన్నాయి. ఇక ఆయన బ్రదర్ అయిన కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆ కిషోర్ కుమార్ రెడ్డి కూడా టీడీపీ వైపు వెళ్ళే ప్రయత్నం చేశారు. 2019లో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. వెరాజ్ మొన్నటి ఎన్నికల సమయంలో ఎన్నికల కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ జెండా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు చాలా మంది ఆయన రాకను వ్యతిరేకించిన బీజేపీ అధిష్టానం మాత్రం ఆయనకు అంతే స్థాయిలో సపోర్ట్ చేయడం జరిగింది. ఒక దశలో ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు అవుతారనే ప్రచారం జరిగినా మొత్తానికి మొన్నటి ఎన్నికల సమయంలో ఆయనకు రాజ్యసభ టికెట్ కేటాయించారు. రాజ్యసభ ఎంపీగా పోటీ చేశారు. అయితే తన చిరకాల ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి చేతిలోని మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 1, 2 సందర్భాల్లో బీజేపీలో అక్కడక్కడ కనిపించడం తప్పించి, పూర్తి స్థాయిలో ఆయన బీజేపీ తరపున తన వాయిస్ అంతగా వినిపించిన సందర్భాలు లేవు.
చాలా మంది ఏమనుకున్నారంటే అటు రాయలసీమకి చెందిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయనకు అనుభవం ఉంది. సో అలా పార్టీ కోసం ఆయన వాయిస్ వినిపిస్తే చాలా మంది రాయలసీమ నేతలు బీజేపీ వైపు చూస్తారు. పార్టీని ఇండివిడ్యువల్‌గా ప్రమోట్ చేసుకోవచ్చని చాలా మంది లెక్కలు కట్టారు గానీ, బట్ ఆ దిశగా కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టారు. అయితే ఇక ఇటీవల కాలంలో చాలా సైలెంట్ అయ్యారు ఆయన. క్వైట్ సైలెంట్ అయ్యారు. అలాంటి సందర్భంలో ఈరోజు రాజ్యసభ రేస్‌లోకి వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఖాతాలో ఒక రాజ్యసభ స్థానమే రాబోతుంది. ఎందుకంటే 4 రాజ్యసభ సీట్లు రాబోతున్నాయి ఏపీకి. 2 టీడీపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి. 1 జనసేనకు, 1 బీజేపీకి ఇవ్వబోతున్నారనేది గత కొంతకాలంగా నడుస్తున్న చర్చ. ఈ క్రమంలోనే బీజేపీ రేస్‌లో ఇవాళ చాలా మంది పేర్లున్నాయి. దాసరి శ్రీనివాస్ లాంటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నప్పటికీ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ సీట్ ఇస్తారనే ప్రచారం ఉంది. ఎందుకంటే బీజేపీ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలో ఉన్నా తాను ఇండివిడ్యువల్‌గా ఎదిగే ప్రయత్నమే చేస్తుంది ఏ రాష్ట్రంలోనైనా. దట్టు సౌత్‌లో ప్రత్యేకించి సౌత్ స్టేట్స్ మీద, సదరన్ స్టేట్స్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రాయలసీమని రిప్రజెంట్ చేస్తూ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు రాజ్యసభ పదవి ఇస్తే పార్టీ కోసం కూడా అంతే సాలిడ్ గా ఆయన పనిచేస్తారు. అధ్యక్ష పదవి ఇద్దాం అనుకుని ఎలాగో ఇవ్వలేకపోయాం. సో ఈ పదవి ఇస్తే ఆయనకు బాగుంటుంది అన్న ఆలోచన చాలా మంది నేతలు చేస్తా ఉన్నారు. దట్టు అటు అమిత్ షా లాంటి వాళ్ళ దగ్గర కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అటు మురళీధర్ రావు లాంటి వాళ్ళతో కూడా నల్లారి ఫ్యామిలీకి సత్సంబంధాలే ఉన్నాయి. రామ్ మాధవ్ గాని, మురళీధర్ రావు లాంటి వాళ్ళు. అందుకనే ఆయనకి ఎలాగైనా రాజ్యసభ ఇవ్వాలి అని కొంతమంది కిరణ్ కుమార్ రెడ్డి పేరును పార్టీ పెద్దల దగ్గర ప్రతిపాదించారనేది నాకున్న సమాచారం. అందుకే హఠాత్తుగా ఈ రోజున ఆయన బీజేపీ రాజ్యసభ రేస్‌లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరైతే వినిపిస్తోంది. మరి బీజేపీ అధిష్టానం తనకుండే ఆ లిమిటెడ్ ఛాన్స్‌లోనే నిజంగా నల్లారిని ఈ విషయానికి పిక్ చేస్తుందా రాజ్యసభ విషయంలో అన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే బీజేపీ ఇలాంటి ఊహించని సంఘటనలే చేస్తా ఉంటుంది. ఎవరు ఊహించకుండా శ్రీనివాస్ వర్మని తీసుకొచ్చి కేంద్ర మంత్రిని చేశారు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత. ఎవరు ఊహించకుండా విజయసాయి రెడ్డి రిజైన్ చేస్తే ఆ బీజేపీ ఆ రాజ్యసభ సీటుని తీసుకెళ్ళి పాకాల సత్యనారాయణకి ఇచ్చిన పరిస్థితి. అలా ఎవరు ఊహించని వ్యక్తినే మాధవ్ లాంటి వాళ్ళని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అందుకే ఈ విషయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఆ స్థాయిలో తెర మీదకొచ్చింది కాబట్టి, మరి దాసరి శ్రీనివాస్‌లా, కిరణ్ కుమార్ రెడ్డా మరి ఈ ఇద్దరిలో ఎవరి వైపు మోడీ అండ్ టీమ్ నిలబడబోతుందనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం